ఈ ఏడాది విడుదలైన సినిమాలు చాలా వరకు రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చాయి. బాలకృష్ణ హీరోగా నటించిన 'అఖండ 2' సినిమా డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల ఈ సినిమా డిసెంబర్ 12న విడుదలవ్వడం అందరికీ తెలిసిందే. సినిమా విడుదలైన తరువాత సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ కూడా సనాతన ధర్మానికి, భారతదేశ ఔన్నత్యానికి, దర్శకుడు బోయపాటి సీను బాలకృష్ణను సూపర్ మ్యాన్ గా చూపించిన తీరుకు హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారు. శివభక్తులైతే పూనకాలతో ఊగిపోయారు. బోయపాటి డైరెక్షన్ చూసి అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ అన్నారు. సినిమా చూసి ఇది తమ సినిమా అంటూ బాలయ్యను శివునిగా ఊహించుకొని పొంగిపోయారు. హిందూ ధర్మాన్ని ఆరాధించే భక్తులందరూ నిండు మనసుతో ఆశీర్వదించారు. ఏదేమైనా ఎవరేమనుకున్నా ఒక సినిమా విడుదలవ్వాల్సిన సమయంలో విడుదలవ్వకుండా వాయిదా పడితే కలెక్షన్ల పరంగా రెవెన్యూ దాదాపు 20% వరకు మైనస్ అవ్వటం ఖచ్చితంగా ఖాయం. అదే ఈ సినిమా విషయంలో కూడా జరిగింది. ఇప్పటికే 'అఖండ 2' సినిమా విడుదలైన కొన్ని కేంద్రాలలో సేఫ్‌గా నిలిచింది. మరికొన్ని చోట్ల ఇంకా రన్ అవుతుంది. 'రాజాసాబ్' విడుదలయ్యే వరకు ఈ సినిమా రన్ ఇలానే ఉంటే అందరూ సేఫ్‌గా బయటపడతారని ట్రేడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. 'అఖండ 2' హిట్ నుంచి సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది.